సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ పై కేసులంటూ లీకులిస్తూ సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసులకు భయపడేది లేదన్న కేటీఆర్ నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క అన్నారు. నల్గొండ నుంచే కథన భేరి మోగిస్తామన్నారు. తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం తలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇయ్యాలి. దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి, ప్రజల దృష్టి మల్చాలి. ఇది ఆయన ఉద్దేశం. 6 గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడొద్దు, రైతు బంధు గురించి ఎవరు మాట్లాడొద్దు, రైతు కూలీలకు నెలకు ఇస్తానన్న 1000 రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని బిల్డప్ ఏదైతే ఇచ్చిండో, లక్షలాది మంది రైతు కూలీలు ఏదైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి మాట్లాడొద్దు. ఇట్లా 420 హామీలు ఏవైతున్నాయో వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి? కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలి. అందుకే ఇలా నోటీసులు ఇచ్చి ప్రజలను మళ్ళొక్కసారి పత్రికలను మేనేజ్ చేసి, టీవీలను మేనేజ్ చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కేసులు పెట్టని, అవసరమైతే జైలుకు పంపని ఏమన్నా కానీ కాంగ్రెస్ ను మాత్రం ప్రజాక్షేత్రంలో 420 హామీలు అమలు చేసేదాకా, నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. పోరాటం ఎంతదాకైనా పోదామనే మాట కూడా నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడకండి, ఎవ్వరితో ఏం కాదు. కాంగ్రెస్ వాళ్ళకంత ధైర్యం కూడా లేదు. కేసీఆర్ గారు గర్జిస్తే ఈ జిల్లా మంత్రులు, నీళ్ల మంత్రి కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు. పాపం ఆయనకు నీళ్ల గురించి కూడా తెలియదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను చూస్తా ఉంటా. ఆయనకి ఏం తెలియదు. ఏమన్నంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే, రేపొస్తా అంటాడు. మళ్ళా ఒక ఆయననేమో ప్రిపేర్ అయ్యి రాడు, ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్ నేను ఎక్కువ చెప్పా ఆయన గురించి. గిసంటోళ్ళు ఈ జిల్లా మంత్రులు. ఏం తెలుసు వీళ్ళకు? నీళ్ల గురించి తెలుసా? ప్రజల అవస్థల గురించి తెలుసా? అడ్డమైన అబద్ధాలు చెప్పి అర్రాసు పాటవాడి ఇవాళ అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. మీదికెళ్ళి ఇవాళ హుంకరిస్తా ఉన్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క. నల్లగొండ నుంచే కథన బేరి మోగిస్తాం. కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద నల్లగొండ నుంచే కేసీఆర్ గారు మరి యుద్ధం ప్రకటించబోతా ఉన్నారు. తొందరలోనే మన మునుగోడు దేవరకొండ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో మన జిల్లా నాయకత్వంతో మాట్లాడి అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఉంటది. దానికి పెద్దలు కేసీఆర్ గారు కూడా వస్తా ఉన్నారు. మీరందరూ కూడా దయచేసి మరి కథానాయకుల మాదిరిగా కదిలి రావాలని చెప్పి కోరుతూ, గెలిచిన సర్పంచులకు చివరిగా నాది ఒకటే ఒక విజ్ఞప్తి. మీరెవ్వరూ భయపడే అవసరం లేదు, ఎలాంటి పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు. మీ హక్కుల గురించి, మీ బాధ్యతల గురించి తొందరలోనే అన్ని జిల్లాల్లో వర్క్ షాపులు కూడా పెడతాం, మీకు ట్రైనింగ్ ఇస్తాం. లేదా చివరిగా నేను చెప్పే మాట, మీకు ఎవరైనా కేసులు పెడితే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, ప్రతి జిల్లాలో ఒక లీగల్ సెల్ పెట్టి మీకు ధైర్యం ఉంచడానికి, మీ కేసులు కొట్లాడడానికి కూడా పార్టీ మొత్తం బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ.